హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 15 మినిట్స్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పై అనాలిసిస్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్, ఓకే. అండ్ దీని బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్స్, దీన్ని మనం ఎలా డిస్క్రైబ్ చేయాలో, దీంతో పాటు ఎలా ట్రేడ్ చేయాలో టోటల్ గా ఇవాళ నేను మీకు అనాలిసిస్ ఇవ్వబోతున్నాను. ప్రీవియస్ వీక్ సాటర్డే నేను అనాలిసిస్ వీడియో అప్లోడ్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ రెడ్. అండ్ ఈ అనాలిసిస్ అనేది రెడ్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత సండే నేను వీడియో అప్లోడ్ చేయాలి. బట్ కొంచెం నాకు థ్రాట్ ఇన్ఫెక్షన్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఏం చేశానంటే వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. ఇవాళ దసరా, సో హాలిడే దొరికింది కాబట్టి అనాలిసిస్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆన్ గ్రీన్. మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ రెడ్, బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్, ఈ రెండు అనాలిసిస్ వీడియోస్ చూసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ అనాలిసిస్ విత్ బ్రేక్ డౌన్స్ అండ్ బ్రేక్అవుట్స్ ఇవి చూడండి. దాని తర్వాత ఈ ఫోర్త్ పార్ట్ అనేది చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి, అండ్ లేకపోతే మీరు వాట్సాప్ లో డైరెక్ట్ మెసేజ్ పెట్టండి. మీ అందరికి పీడిఎఫ్ అనేది నేను ఇచ్చేస్తాను. అండ్ దీని తర్వాత కూడా నేను వేరే పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేశాను ఇంతకు ముందు. ఆ పీడిఎఫ్స్ అనేవి ఇంపార్టెంట్, అండ్ ఈ పీడిఎఫ్ కూడా ఇంపార్టెంట్, అప్డేట్ వర్జన్ అంతే. అండ్ ప్రీవియస్ పీడిఎఫ్స్ అనేవి ఆల్రెడీ మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను. ఆల్రెడీ మీరు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తే పిన్ అయి ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇవాళ నేను అనాలిసిస్ ఇస్తున్నాను 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా మీరు స్టాక్ మార్కెట్ లో చూడండి, 15 మినిట్స్ లో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ క్లోజ్ అయింది. దీని పాసిబిలిటీస్ ఏముంటాయి, దీని మూమెంట్ ఏముంటది అంటే అంటారు కదా, ఆ, ఆ, అంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఏమేం కావచ్చు, అది ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఎలా పర్ఫామ్ చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ లో ఈ మీది ఈ ఈ- ఈ లెవెల్ వచ్చేసి హై, ఓకే. అండ్ ఈ లెవెల్ వచ్చేసి లో, అండ్ ఈ లెవెల్ వచ్చేసి ఓపెన్, అండ్ ఈ లెవెల్ వచ్చేసి క్లోజ్. అండ్ మన ప్రతి వీడియోలో మీకు నేను ఏమని చెప్తాను, మనకు ఇంపార్టెంట్ అయిన లెవెల్ వచ్చేసి క్లోజింగ్. అది గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అయినా కానివ్వండి, అది రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అయినా కానివ్వండి, మనకు స్టాక్ మార్కెట్ లో ఇంపార్టెంట్ వచ్చేసి క్లోజింగ్. క్లోజింగే ఎందుకు ఇంపార్టెంట్ అంటే క్లోజింగ్ మనకు ట్రెండ్ అనేది చూపిస్తుంది. క్యాండిల్ లో ఇక్కడ బ్రేక్ డౌన్ దగ్గర రెడ్ క్యాండిల్ ఫామ్ అయి ఫాల్ కాబోతుందా, బ్రేక్అవుట్ లో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయి బ్రేక్అవుట్ ఇవ్వబోతుందా, అలా మార్కెట్ లో మనకు ట్రెండ్ అనేది తెలుస్తుంది. దట్స్ వై మనకు క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. సో క్లోజింగ్ లో కూడా ఏం కావాలి, మనకు పర్టికులర్ క్యాండిల్స్ కావాలి. ఆ క్యాండిల్స్ అనేవి ఇంపార్టెంట్ మార్కెట్ లో. చూడండి, ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ లో 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దాని హై తో పాటు క్లోజ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే గ్రీన్ క్యాండిల్ అయితే గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్, రెడ్ క్యాండిల్ అయితే రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. ఎవ్రీ డే మీరు ఈ పని 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత చేయాలి. 9:15 కి మార్కెట్ ఓపెన్ అవుతుంది, 9:30కి ఫస్ట్ క్యాండిల్ అనేది ఫామ్ అయిపోతుంది. అది గ్రీన్ అయినా రెడ్ అయినా మార్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత ఏమైంది అంటే మార్కెట్ లో ఇలా ఇంకో గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ వచ్చి క్లోజ్ అయింది. విక్ అయినా కానివ్వండి, వితౌట్ విక్ అయినా కానివ్వండి, క్లోజ్ అయింది. కొద్దిసేపటి తర్వాత ఏమైంది, మార్కెట్ లో మళ్ళీ ఫాల్ వచ్చింది, మీదికి వెళ్ళి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మళ్ళీ ఇలా ఒక మూమెంట్ అనేది మార్కెట్ లో చూడడానికి దొరికింది మనకు. ఓకే, దాని తర్వాత ఏమైంది, మళ్ళీ ఇక్కడ ఫాల్ అయిన తర్వాత, ఇలా ఫాల్ అయిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఈ పాయింట్ తోని రిజెక్ట్ అయింది. విక్ విక్ తోని రిజెక్ట్ అయింది. రిజెక్ట్ కాగానే మార్కెట్ ఏం చేసింది అంటే దీని పక్కన ఇంకో ఇట్లా కింద కానివ్వండి, మీదైనా కానివ్వండి, విత్ రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, వితౌట్ రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ అనేది ఈ పాయింట్ నుంచి అయినా కానివ్వండి, లేకపోతే ఈ పాయింట్ నుంచి అయినా కానివ్వండి, రిజెక్ట్ అయ్యింది అనుకోండి. ఈ పాయింట్ నుంచి అయినా ఇలా రిజెక్ట్ అయ్యింది అనుకోండి, హై వాల్యూ అయినా కానివ్వండి, క్లోజింగ్ వాల్యూ అయినా కానివ్వండి, దీని లోపల మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది దొరుకుతుంది. మార్కెట్ లో ట్రెండ్ అనేది కంటిన్యూస్ గా ఫామ్ అవుతుంది బయింగ్ సైడ్. ఓకే, ఇప్పుడు ఇలా కాలేదు, ఈ ఇక్కడ రీటెస్ట్ కాలేదు, అండ్ ఇక్కడ రీటెస్ట్ కాలేదు. ఇప్పుడు ఏమైంది, మార్కెట్ లో రీటెస్ట్ కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ క్యాండిల్ అనేది దాని తర్వాత ఇలా గ్రీన్ క్యాండిల్ తో సెకండ్ క్యాండిల్ అనేది కూడా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, దాని తర్వాత ఇలా రెడ్ క్యాండిల్ వచ్చేసింది, కనిపించిందా, ఇలా రెడ్ క్యాండిల్ అనేది
సపోజ్ హై అయినా ఇలా బ్రేక్ చేయనివ్వండి, లేకపోతే సాలిడ్ క్యాండిల్ తో ఇలా మనకు క్లోజింగ్ అయినా బ్రేక్ చేయనివ్వండి. ఇక్కడ ఏమవుతుంది అంటే బయ్యింగ్ లో ఉన్న మూమెంట్ రెడ్ సాలిడ్ క్యాండిల్ వల్ల మూమెంట్ అనేది చేంజ్ అయిపోతుంది, ట్రెండ్ అనేది చేంజ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి యాజ్ ఏ బ్రేక్ డౌన్ లెవెల్ లాగా వర్కౌట్ అవుతుంది. బికాస్ బ్రేక్అవుట్ లెవెల్ ఒక్కసారి బ్రేక్ అయితే వితౌట్ రిటెక్షన్ రీటెస్ట్, ఇక్కడ ఏమవుతుంది సెల్లింగ్ అనేది ఫామ్ అయ్యేది. సో ఇక్కడ మార్కెట్ లో సెల్లింగ్ అనేది ఫామ్ అవుతుంది. చలో ఇది ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసి మనం బ్రేక్అవుట్ అనుకుందాం, ఎందుకంటే మనకు క్లోజింగ్ ఇంపార్టెంట్ కాబట్టి మనము క్లోజింగ్ యాజ్ ఏ బ్రేక్అవుట్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మన ఓపెనింగ్ లెవెల్ ఉంది కదా, ఓపెనింగ్ లెవెల్ మనకి ఇంపార్టెంటే కదా, ఓపెనింగ్ లెవెల్ ఎలా అయినా. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద ఓపెనింగ్ లెవెల్ మనం ఏం చేయాలి అంటే ఓపెన్ లెవెల్ టు లో లెవెల్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓపెన్ లెవెల్ టు లో లెవెల్, ఈ లెవెల్స్ మీకు ఇప్పుడు నేర్పిస్తున్నాను కాబట్టి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. పీడిఎఫ్ లో ఆల్రెడీ ఇలా నేను మొత్తం క్లియర్ గా రాసి పెట్టాను. దాని తర్వాత ఆల్వేస్ ఫోకస్ ఆన్ బ్రేక్అవుట్. గ్రీన్ క్యాండిల్ ఉంటే బ్రేక్అవుట్ మీదే ఫోకస్ చేయాలి, బ్రేక్ డౌన్ మీద ఫోకస్ చేయొద్దు. ప్రాపర్ గా రాసి పెట్టానండి. పీడిఎఫ్ కోసం మీరు కామెంట్ పెట్టండి, లేకపోతే డైరెక్ట్ మెసేజ్ కూడా నాకు చేయండి. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది మనకు, ఇక్కడ ఏం రాశాను మీరు పాజిటివ్ ఇక్కడ చూడండి. ఓపెన్ గ్రీన్ క్యాండిల్ అనేది యాజ్ ఎ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది. లో అనేది యాజ్ ఎ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది, విచ్ ఈస్ ఏ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో మార్కెట్ లో ఎప్పుడైనా గ్రీన్ క్యాండిల్ బ్రేక్ కాకుండా దీని పక్కనే ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ విత్ రిజెక్షన్ క్లోజింగ్ అయిందనుకోండి, ఇట్ ఇండికేట్స్ బయింగ్. ఓకే, విత్ బ్రేక్అవుట్ వితౌట్ బ్రేక్అవుట్. అలా కాకుండా ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ విత్ రెడ్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది. ఓకే, రెడ్ ఇలా సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది. సో బ్రేక్ డౌన్ ఆర్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఈజ్ బ్రేక్ డౌన్ కదా. సో బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ ఏమవుతుంది, బ్రేక్ డౌన్ ఇనిషియేట్ చేసి విత్ రీటెస్ట్ రివర్సల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ తర్వాత మార్కెట్ అనేది ట్రెండ్ సెల్లింగ్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా సెల్లింగ్ వెళ్ళిపోతుంది. సో ఈ లెవెల్స్ అనేవి ఇప్పుడు మనము మార్కెట్ లో చూద్దాం, నిజంగా నేను చెప్పినట్టు అవుతున్నాయా అవుతలేవా, ఏమైనా నేను ఫేక్ చెప్తున్నానా, మార్కెట్ చెప్తుంది కదా, చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ హై విత్ క్లోజింగ్ మార్క్ చేసుకుందామా మనం. అండ్ నౌ యు సీ హియర్, ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయ్యి విత్ రీటెస్ట్ ఇచ్చింది కాబట్టి రివర్సల్. ఇప్పుడు చాలా మందికి డౌట్, బ్రదర్ మేము ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఈ రీటెస్ట్ అవుతుంటే ట్రేడ్ తీసుకోవాలా, లేకపోతే రీటెస్ట్ అయిన తర్వాత మార్కెట్ క్లోజ్ అవుతే ట్రేడ్ తీసుకోవాలా? చాలా మీరు మార్కెట్ లో చాలా రోజులుగా ఉన్నారో ఎక్స్పీరియన్స్ ఉన్నారంటే రీటెస్ట్ లోనే మీరు ట్రేడ్ తీసుకోవచ్చు అండి, 100%. అలా కాలేదు, సో మీరు క్లోజింగ్ తర్వాత తీసుకుంటే చాలా బెటర్. ఇప్పుడు మీరు కొత్త వచ్చారు మార్కెట్ లో అయితే క్లోజింగ్ తర్వాత తీసుకోండి, చాలా బెటర్. ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ మనకు గ్రీన్ క్లోజ్ అయిందా, దాని తర్వాత దీనిది హై అండ్ క్లోజింగ్ అనేది మ్యాటర్. చలో ఇక్కడ ఏమైంది, మార్కెట్ లో గ్రీన్ క్యాండిల్ తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయి పైకి వెళ్ళిపోయింది. కిందికి వచ్చేటప్పుడు ఇక్కడ ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ అయి మీద క్లోజ్ చేసిందా, చేయలేదు. ఇక్కడ నేను ఏం చెప్పాను, గ్రీన్ క్యాండిల్ రిజెక్ట్ కావాలి అయితేనే మనకు బయింగ్. ఇక్కడ ఏమైంది, రెడ్ క్యాండిల్. కొద్దిసేపటి ముందు నేను ఏం చెప్పాను, ఐ థింక్ నేను డిలీట్ చేసేసాను అనుకుంటా. మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్దాం, కొంచెం బ్యాక్ వెళ్తే రైట్, ఇంకొంచెం బ్యాక్ వెళ్దాం, బ్యాక్ రైట్. ఇక్కడ నేను చెప్పాను, ఇప్పుడు హై లేదా లో ఎక్కడైనా రెడ్ క్యాండిల్ ఇలా బ్రేక్ అయినా లేకపోతే రెడ్ క్యాండిల్ ఇలా బ్రేక్ అయినా మనకు అక్కడ బ్రేక్ డౌన్ అనేది ఫామ్ అవుతుంది. మార్కెట్ లో ఆ గ్రీన్ క్యాండిల్ అనేది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పాను, కొద్దిసేపటి ముందే చెప్పాను. ఇక్కడ మీరు ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు. గ్రీన్ క్యాండిల్ విత్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది కాబట్టే మనకి ఇక్కడ సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అయింది. ఇప్పుడు ఇంకొంచెం పైకి వెళ్దాం, ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇక్కడ ఎక్కడైనా బ్రేక్ అయిందా, కాలేదు. దీని లోపల ఏం ఫామ్ అయింది, ఇక్కడ రెడ్ క్యాండిల్ రిజెక్టెడ్, మళ్ళీ రెడ్ క్యాండిల్ రిజెక్టెడ్, ఇది బ్రేక్ అయ్యి ఎక్కడ మనకు బ్రేక్అవుట్ అనేది ఫామ్ కాలేదు.
దట్స్ వై అక్కడ మనకు సెల్లింగ్ అనేది ఇమీడియట్ గా చూడడానికి దొరికింది. ఇక్కడ మీరు చూసిన మీకు ఇక్కడ గ్రీన్ క్యాండిల్, ఇక్కడ మీరు చూడండి, సేమ్ రిజెక్ట్ అయింది. రిజెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ విత్ హై, మార్కెట్ మీదికి వెళ్ళి గ్రీన్ క్యాండిల్ తో రిజెక్ట్ అయింది కాబట్టి ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. సో ఇప్పుడు కూడా మీరు ఏం చేయాలి అండి, ఇప్పుడు నేను ఇచ్చే అనాలిసిస్ మీరు పర్సనల్ గా మన వీడియో చూసిన తర్వాత వెళ్ళండి, ట్రేడింగ్ యాప్ మీది ఏ యాప్స్ ఉంటాయి కదా, వెళ్ళండి 15 minutes కి టైం ఫ్రేమ్ పెట్టండి, సెషన్ బ్రేక్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు నేను నేర్పించే అనాలిసిస్ బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్ గా కాల్ చేయొచ్చు, నా వాట్సాప్ లో మెసేజ్ పెట్టొచ్చు, మీరు కామెంట్ కూడా పెట్టొచ్చు. ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తున్నాను అండి. అది పాజిటివ్ అయినా కానివ్వండి, నెగిటివ్ అయినా కానివ్వండి. నెగిటివ్ కామెంట్స్ వస్తే దానికి పాజిటివ్ వేలో మార్కెట్ లాంగ్వేజ్ లో నేను బాగా కామెంట్ మళ్ళీ రిటర్న్ ఇస్తున్నాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లియర్ చేస్తున్నాను అండి. మీకు పీడిఎఫ్ కావాలి అంటే మీరు నాకు ఏం చేయాలి అంటే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఏం ఛార్జ్ చేయట్లేదు ఫర్ పీడిఎఫ్. ఓకే, ఇది నా అనాలిసిస్ ఆన్ ఫస్ట్ 15 minutes గ్రీన్ క్యాండిల్. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.